హలో అండి, నేనైతే ఈరోజు పొట్టి మినపప్పు అదేనండి పంట పప్పుతోని మినపగారెలు చేస్తున్నాను. ముందు రోజు రాత్రంతా ఈ మినపప్పుని నానబెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇలా పప్పునంతటిని కూడా శుభ్రంగా పొట్టంతా బయటకు వచ్చేటట్లు కడిగేసుకొని ఆ పప్పుని మిక్సీలో వేసుకొని సాఫ్ట్గా గట్టిగా రుబ్బుకొని ఈ రుబ్బునంతటిని కూడా చేత్తోని బాగా ఇలాగా గిలకొట్టినట్టు కలపాలండి. ఈ విధంగా కలిపితే వడ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇందులో నేను ఆనియన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అలానే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఈ పిండిని అంతటినీ కూడా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగా నేను చూపిస్తున్న స్ట్రైనర్ మీద వడను ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. పొట్టుతో చేసిన ఈ వడల్ని మనం తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా పుష్కలంగా అందుతాయండి. ఈ పంట పప్పుతో చేసిన వడలైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నేనైతే ఈ వడల్ని చికెన్తో లాగించేస్తున్నా.